కాకపోతే దీని ప్రేమ బంధం గొప్పదవుతుంది. మనమందరం ఎలాగో జరిగేవే జరుగుతాయని డిసైడ్ అయి ఉన్నాం కాబట్టి దాని పిచ్చి నమ్మకానితో దాన్ని అలాగే వదిలేద్దాం. ఏదైతే అదయ్యింది. కానీ మంజు, నువ్వనుకున్నది జరగకపోతే జీవితాంతం బాధపడాల్సొస్తుంది. ఆ బాధకి నువ్వే బాధ్యురాలివవుతావు. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. కాని నా మనసు నువ్వు కోరుకున్నదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను మంజు. సత్య మీద ఉన్న నా ప్రేమ గొప్పదో, సత్యతో ఉన్న నీ బంధం గొప్పదో తేల్చుకుందామని ఛాలెంజ్ చేసింది. ఏదేమైనా పెళ్ళి ఆగాలంటే ఆపమని అత్తయ్య గారికి చెప్తాను. కానీ ఆ మరుసటి రోజే నా శవం ఇంట్లో కనబడుతుంది. సమాజంలో మనం అంటే ఓ గౌరవం ఉందిరా, ఓ విలువ ఉందిరా. ఆ రెండు పోయాక నేను బ్రతికుండేం లాభం? ఓ పంచే, మా ఇద్దరికి ఇంత విషం ఇచ్చి నువ్వు ఆ మంజుతోనే హ్యాపీగా బతికాయి. నాన్న సత్య, ఒక నిమిషం ఆగు సత్య. నీ నిర్ణయం గురించి మా నిర్ణయం గురించి మనం మాట్లాడేసుకున్నాం. దానిలో మార్చడానికి ఏం లేదు. ఇక దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. కాసేపట్లో నీ పెళ్ళి. నువ్వు మొహం మార్చుకున్నా అక్కడ మంగళ వాయిద్యాలు మోగుతాయి, సిరిమెళ్ళో 3 ముళ్ళు పడతాయి. కాబట్టి వెళ్ళి రెడీ అవ్వు. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేమిద్దరం భార్యాభర్తలమని కూడా నీకు తెలుసు. సత్య గారికి నువ్వంటే ఇష్టం లేదనే విషయం కూడా తెలుసు. సిరి, నువ్వు ఈ శారీ కట్టుకోమని అత్తయ్య గారిచ్చారు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా రెడీ అవు సిరి. ఏంటిది? మీరింకా తనని రెడీ చేయలేదా? ఏమో తెలియట్లేదండి, ఏదో ఆలోచిస్తుంది. మీరు కాసేపు బయట ఉండండి, నేను సిరితో కాస్త మాట్లాడాలి. అలాగే ఆంటీ. ఏంటమ్మా అలా ఉన్నావు? నీకోసం ఎంతో కష్టపడి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాను. ఈ పెళ్లిలో అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉండాల్సింది నువ్వే. అలాంటిది నువ్వే ఇలా ఉంటే నేనేమైనా తప్పు చేస్తున్నానా అనిపిస్తోంది. మీరు చేసేది కరెక్టే. అయితే మంజు అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది? వాళ్ళ బంధం నిజమైనదే అయితే ఎవ్వరూ ఏం చేసినా ఈ పెళ్లి జరగదు అంటుంది. అదేంటమ్మా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు? నిజంగా మంజు చేసుకున్న పెళ్లికంత బలమే ఉంటే వాళ్ళిద్దరూ ఎందుకు సఖ్యంగా లేరు చెప్పు? పెళ్ళయి ఇన్నాళ్ళయింది. కనీసం ఓ బాబో పాపో దానికి పుట్టాలిగా. హనీమూన్కి వెళ్లాల్సిన వాళ్ళు డైవర్స్ కోసం కోర్టుకెళ్లారు. ఇంతకంటే ఏ నిదర్శనం కావాలి వాళ్ల మధ్య ఏమీ లేదు అని ప్రూవ్ చేయడానికి? మీరు చెప్పేది వింటే నిజమే అనిపిస్తుంది. కానీ కనీసం ప్రతిఘటించకుండా పెళ్లి ఒప్పుకుంటుందా? దాని మొహం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎలాగూ మీ పెళ్లి జరుగుతుంది. అయినా చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు ఈ పెళ్లి జరగదని అది బిల్డప్ ఇచ్చింది. మంజు సరే, కానీ సత్య కూడా సైలెంట్ గా ఉన్నాడు కదా, అందుకే నాకు భయం వేస్తుంది. నేను వాణ్ణలా పెంచాను సిరి. వాడనుకోకుండా మంజుని పెళ్లి చేసుకున్నాడు గాని మిగతా ఏ విషయంలో కూడా
వాడు నాకు ఎదురు చెప్పడు. ఇంక నువ్వెలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పెళ్లికి రెడీ అవ్వు. నేను మీ స్నేహితుల్ని పంపిస్తాను, ఓకే? అమ్మా 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 మీరు అడిగిన అన్ని విషయాలు తెలుసుకున్నామమ్మా. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఏం వండుతున్నారు, ఎవరు వస్తున్నారు అన్ని. రేయ్, వాళ్ళన్నీ కనుక్కోమన్నారు కదా, కనుక్కున్నామని తెలియాలి కదా. మామ మండపంలోనే వాళ్ళని వేసేస్తానని చెప్పాడు కదమ్మా, మనమెందుకు ఇవన్నీ తెలుసుకోవడం? రే జాలరెడ్డి, మీ మామ వాళ్ళని తగలబెడుతుంటే ఆ మంటల్లో చలి కాసుకోవడానికైనా మనం వాడు ఉండాలి కదా. మనం వాడికి వెళ్తాం కదమ్మా. మనం అందరికీ తెలుసు, మనం మామూలుగా వెళ్తే అక్కడ అందరూ మనల్ని గుర్తుపడతారు. అమ్మా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటారా? గురువుగారు, చెప్పమంటారా? మరి చెప్పరా. చెప్పేనా మరి? రేయ్, చెప్పకపోతే నన్ను చంపేస్తారా, చెప్పేయి. అలాగే గురువుగారు. అమ్మా, మనం మారువేషంలో వెళ్దాం అమ్మా. చిన్నప్పుడు నేను చాలా నాటకాలు వేశానమ్మా. మీ మామ ఎవరికి తెలీదు కాబట్టి సులభంగా వస్తాడు. అదే తెలిస్తే అందరూ చంపేస్తారా. మామ యాడున్నాడో తెలియకుండా ఎట్టా ఇన్ఫర్మేషన్ పంపిస్తామమ్మా? జాలరెడ్డి, మనకు కనిపించకుండా ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా మనకి ఇన్ఫర్మేషన్ పంపించాడు కదా, మనం కూడా అలాగే పంపిద్దాం. ఆయన తెలివిగలడు కాబట్టి అట్టా చేశాడు. కానీ మన దగ్గర తెలియలేని ఇద్దరు చవటలున్నారు కదా. గురుగారు, మిమ్మల్ని చవట అంటున్నారు. ఒరేయ్, నేను చవట, నువ్వు చవటన్నారా? చవట అంటే 2 ఆకులు ఎక్కువే నేను. మన వెనక చవట్లే ఉండొచ్చు, కానీ వాళ్ళ వెనక మనం ఉన్నాం కదా, మనం తెలివి వాడదాం. రే, పెళ్లి రోజున అందర్నీ చంపేస్తానని మనకి స్లిప్ పంపాడు కదా, అది ఎక్కడ ఎవరు ఎలా ఇచ్చారో వాళ్ళకి దీన్నిచ్చి పంపించండి. అర్థమైందా? అర్థమైందమ్మా. అమ్మా, వాళ్ళక్కడ లేకపోతే ఎక్కడ వెతకాలి? రేయ్, ఎతకాల్సిన అవసరం లేదు. మీకు మైండ్ మైనస్, బాడీ ప్లస్ అని వాళ్ళకి తెలుసు. వాళ్లే మీకోసం ఎదురు చూస్తా ఉంటారు. థ్యాంక్స్ అన్నా, బాడీ అయినా ప్లస్ అన్నావు. అందుకే కదరా 3 పూటలా మిమ్మల్ని మేపుతా ఉండేది. వెళ్ళండి. రండి గురుగారు. అమ్మా, మనం ఏదో ఒకటి చేస్తామని తెలిసి కూడా ఇంత తెలివి తక్కువగా పెళ్లి ఏర్పాటు చేశారంటావా? మంజు సత్యకి ఈ పెళ్లి ఇష్టం ఉండదు కాబట్టి మణెమ్మే ఇదంతా చేస్తుంది. మణెమ్మకి మంజు సత్యల పెళ్లే నిరాశ. తనకి సిరి ఆస్తి మీద ఆశ ఎక్కువ. త్వరగా సిరిని తన కొడుకు చేత తల్లిని చేయించి నానమ్మ అనే పేరుని, ఆస్తిని సొంతం చేసుకోవాలనే దురాశ.